సో మన్నాథ్ గారు చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. ఇక మీ కుటుంబం అంటే మీకు ఎంతమంది సంతానం, వాళ్ళ చదువు? మేము 5 అన్నదమ్ములం, ఒక చెల్లెలు అని చెప్పాను. పెద్ద ఉమ్మడి కుటుంబం, దాదాపు వారి యొక్క వృత్తిరీత్యా అక్కడ ఇక్కడ వెళ్ళినా కూడా ఉమ్మడి కుటుంబం లాగానే మసిలాం. వాళ్ళ తండ్రిని కోల్పోయి తల్లి ఉన్నటువంటి నాకు ఒకటే కూతురు, మెడిసిన్ చదువుతుంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పిల్లల్ని తయారు చేయగలగటమే మన యొక్క జీవితంలో విజయం. రాజకీయాల్లో పదవులు, డబ్బు వస్తుంటుంది పోతుంటుంది, పదవులు వస్తుంటాయి పోతుంటాయి. ఎప్పుడు కూడా ఫ్యామిలీలో ఇప్పుడు ఏంటంటే మనం అది కూడా నేను ఫీల్ అవుతాను. అందుకే నాకు ఎమోషన్ అవుతున్నారు. ఎమోషన్. ఉమ్మడి కుటుంబాలు. ఎస్, ఎన్టీ రామారావు గారు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అనేది నేను ఉమ్మడి కుటుంబంగా భావించాను. చాలా మీరు వ్యక్తి నేను అనుకోవటం బహుశా పార్టీలో చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే మీరు ఆవిర్భావం నుంచి ఉన్నారు, ఇప్పటికీ కొనసాగుతున్నారు చాలా క్రియాశీలకంగా. మీరు పెద్దగా పార్టీ నుంచి లబ్ధి పొందింది ఏమీ లేదు. బట్ యూ హ్యావ్ గివెన్ సో మచ్ టు ద పార్టీ. బట్ హోపింగ్ రాబోయే కాలంలో మీరు ఒక ఉన్నత స్థానంలో ఉండాలనేటువంటిది మేము కోరిక. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఒక్క మాట చెప్తాను, ఉమ్మడి కుటుంబాలు అనేది చాలా ఈ సమాజానికి అవసరమైనటువంటిది. ఉమ్మడి కుటుంబాలు పోయిన తర్వాత వ్యక్తిగత కుటుంబాలు వచ్చిన తర్వాత ఉమ్మడి కుటుంబాల్లో ఒకళ్ళ వ్యాపారం, ఒకళ్ళ వ్యవసాయం, ఒకళ్ళు రాజకీయం చేస్తే అందరూ సమిష్టిగా అభివృద్ధి తీసుకోగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఉమ్మడి కుటుంబాల నుంచి ఒక ప్రభావితమై ప్రేరణ పొందినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఈ సమాజానికి ఉమ్మడి కుటుంబమే అంతిమంగా కావాల్సింది. అది ఒక పిల్లలకు కూడా నైతిక విలువలు, నిబద్ధత, ఒక నడవడిక, 10 మందిలో టీం వర్క్ అనేది చేయగలిగేటువంటి పరిస్థితి అక్కడే వస్తుంది. రాజకీయ పార్టీలు కూడా ఒక ఉమ్మడి కుటుంబం లాగా భావించుకొని అందరూ కంట్రిబ్యూట్ చేయగలిగితే మంచి సత్ఫలితాలు వస్తాయి. తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, ఏ పార్టీ అనేది కాదు, రాజకీయాలకు అతీతంగా చెప్తా ఉన్నా. కాబట్టి ఈ దేశానికి, మనకి ఉన్నటువంటి తెలుగు సంస్కృతికి, భారతదేశ సంస్కృతికి మన ఉమ్మడి కుటుంబాలే పట్టుకొమ్మ. కాబట్టి ఉమ్మడి కుటుంబాలలాగానే పార్టీలు కూడా మనుగడ సాగించగలిగితే అందరి యొక్క భవిష్యత్తు, ప్రాంత భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు, ప్రజల అభ్యున్నతి ఇవన్నీ కూడా సాధించుకోగలుగుతాం. అటువంటిది ఉండాలనేది, ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఎమోషనల్గా రాబట్టి నాకు అటువంటి భావన కలిగి నేను ఇది అంతిమంగా నేను అందరికీ సందేశం అనండి, ఇంకో రకంగా నా వ్యక్తిగతమైనటువంటి అనుభవంతో, అనుభూతితోటి చెప్తున్నటువంటి నా యొక్క చివరి మాట. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. For more videos, please subscribe iDreams. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.